హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్ వీవర్స్ అండి. సో ఈరోజు చిన్న సినిమా మొన్న సండే అంటే లాస్ట్ సండే చేశారు ప్రీమియర్ది. చాలా బాగుందండి. ఏంటంటే పిల్లలు ఫోన్కి ఎలా అడిక్ట్ అయ్యి తన ప్రపంచాన్ని వాళ్ళు మర్చిపోయి ఎలా వేరే వాళ్ళకి చిక్కుతున్నారు అనేది స్టోరీ కాన్సెప్ట్. అంటే ఎట్లా ట్రాప్ చేస్తారనమాట. ఇది ఫోన్ యూస్ చేయడానికి రావట్లేదు పాప, కొంచెం చూడమ్మా అంటే తను ఇది కాదు ఇది ఏంటంటే గేమ్ తీసుకొని ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. బస్సులో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. అది తెలీదు, ఏం లేదు, ఆడుకుంటూనే ఉంటుంది. ఆడుకోమ్మను ఆడుకోమ్మా అని చెప్పి తనని తీసుకెళ్ళి ఆ చిన్న పాపని చాలా మానసికంగా శారీరకంగా చాలా అబ్యూస్ చేస్తారండి అది మూవీలో. సో ఆ మూవీ మొత్తం చూస్తే ఏమర్థమైంది అని అంటే చిన్నపిల్లలకి సెల్ ఫోన్స్ ఇవ్వకూడదు. నెక్స్ట్ తెలియని ప్లేస్కి ఒక్కరే ఆడవాళ్ళు వెళ్ళకూడదు. మీ తమ్ముడినో అన్ననో లేకపోతే నాన్ననో లేకపోతే ఎవరో ఒకరు పిన్ని బాబాయ్ ఎవరో ఒకరిని తోడు తీసుకెళ్ళండి. ఒంటరిగా ప్లేసెస్కి వెళ్ళొద్దు. అంతేకాకుండా లాస్ట్లో హీరోయిన్ కూడా చెప్తుంది, నీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటే మా మామయ్య ఇలా అని చెప్పేసి. అంతేకాకుండా మా మామయ్య ఆ తప్పు చేసినా కూడా ఏం చేయనట్టు ఉన్నాడు, నేను బాధపడాలి అని రియలైజ్ అయ్యాను అని చెప్పేసి. సో జీవితాల్లో ఇలాంటివి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళకి వాళ్ళే మోటివేట్ చేసుకొని బయటపడిన గొప్ప వాళ్ళు ఉన్నారండి. ఖుష్బూ గారు కూడా రీసెంట్గా చెప్పారనమాట, మా తండ్రి గారి గురించి వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్పేసి. అలా చాలామంది కష్టపడి ఆ అవమానాన్ని అది తట్టుకొని బయటపడిన వాళ్ళు ఉన్నారు. యాసిడ్ దాడిలో గాయపడిన వాళ్ళు కానివ్వండి, నెక్స్ట్ అత్యాచారానికి గురైన వాళ్ళు కానివ్వండి, బయటపడి సొసైటీలో వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసుకుంటున్నారు. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు ఒక చిన్న సందేహం వస్తుంది, ప్రపంచం ఎటుపోతుంది, అందరం మన పక్కన వాళ్ళు వీళ్ళు అందరూ మన వాళ్ళే, ఎక్కడ వస్తుంది మిస్టేక్ అనేది మనకి భయం వేస్తుందండి. కాబట్టి పిల్లలకి సెల్ ఫోన్ అడిక్ట్ ఇవ్వద్దండి. సెల్ ఫోన్ చేతికి ఇవ్వద్దు, వీలైనంత దూరంగా పెట్టండి. అండ్ మెయిన్లీ ప్లేసెస్కి ఒంటరిగా వెళ్ళొద్దు. నైట్ టైం ముఖ్యంగా అది నైట్ టైం ఒక్కరే మీరు అక్కడ వెయిట్ చేయండి మేము వస్తున్నాము అంటే ఎవరో ఒకరిని తోడు తీసుకెళ్ళండి. ఏదైనా వర్క్ ఉంటే షాప్స్కి కానీ వాటికి కానీ తెలియని ప్లేసెస్కి ఒంటరిగా వెళ్ళకుండా ఉండండి. ఇదే అండి. సో చిన్న సినిమా చాలా బాగుంది, అందరూ చూడదగ్గ సినిమా. సో కాబట్టి దాని తర్వాత ఫ్యామిలీ ఎలా ఫేస్ అవుతుంది అనేది చాలా చక్కగా చూపించారు. నిజమే కదండి. జాగ్రత్త అండి, మన పిల్లల్ని మనమే కాపాడుకుందాం, అలవాట్లు మానిపిద్దాం, చెప్దాం. అది అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ అండి.